అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి దినేష్ క్రియేటర్ ఛానల్ అండి. అందరూ టీలు టిఫిన్లు అయిపోయాయా? మా ఇంట్లో వాళ్ళకైతే రాగి పిండితో దోశలు పోసాను. టిఫిన్ చేసి కాఫీ తాగి పొలంలోకి వెళ్ళారు. నేనేమో రాగి జావ కాసుకుందామని నీళ్లు పొయ్యి మీద పెట్టా. ఎసరేమో కాగిపోతూ ఉంది. నీళ్ళేంటి వైట్ కలర్లో అనుకోవద్దు, ఎందుకంటే పాలు కాగబెట్టిన గిన్నెలోనే మళ్ళీ వేరే గిన్నె ఎందుకులే అని ఆ పాలు కాగబెట్టిన గిన్నెలోనే నీళ్లు కాగబెడుతున్నాం. రాగిపిండి గ్లాసులో 1 స్పూన్నర కలిపి పెట్టాను. ఇంకేంటండి సంగతులు? ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఒక మాట చెప్తున్నానండి, ఎక్కువగా యూట్యూబ్లో చూస్తారు కాబట్టి చూసిన తర్వాత వెంటనే మీరు ఛానల్ని సపోర్ట్ చేసి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని రిటర్న్ గిఫ్ట్ అక్కో చెల్లో ఏదో ఒకటి మీ ఛానల్ మేము చేసుకున్నాను అక్క సర్ప్రైజ్, మా ఛానల్ కూడా మీరు చేసుకోండి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి అని మెసేజ్ చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. మనలాంటి చిన్న యూట్యూబర్లో చిన్నవాళ్ళం కానీ పెద్దవాళ్ళం కానీ మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి. అందుకే మళ్ళొక్కసారి ఈ వీడియో చెప్తున్నా. అంటే మొన్న కూడా అంతకుముందు కూడా చెప్పాను అనుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తామని. నాకు ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలని ఉందండి. సరేలే చెప్తాం అనుకుంటున్నా కానీ వద్దులే అనుకుంటున్నా, మళ్ళీ సరే వాళ్ళు చెప్తాం అనుకుంటున్నా. టిఫిన్ చేశారండి? ఇదే కదా కొంచెం పలచగా ఉంటేనే బాగుంటాయి తాగటానికి, మరీ చిక్కగా ఉన్నా కానీ తాగబుద్ధి కాదు రాగి జావ. ఒక చిన్న టీ గ్లాసు పాలు, అంటే ఈరోజు ఇన్ని పోయినో కొంచెం వీడియో కదా అందులో సగం పోస్తాను అనమాట. ఎందుకంటే కొనుక్కునే పాలు కదా, కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలిగా మరి, అందుకని. రాగి జావ అయితే ఉడికిపోయింది. చెప్పాను కదండి, మళ్ళీ ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన మాట. కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటాయి, తాగబుద్ధి అవుద్ది. అంటే చాలామంది వేసుకోరు అనుకో బెల్లం కానీ పంచదార కానీ, నేను మాత్రం వేసుకుంటానండి, ఎందుకంటే బాగా తాగబుద్ధి కాదు కాబట్టి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, లేకపోతే ఏందో చప్పగా ఉంటున్నాయి, తాగబుద్ధి కావట్లేదు. ఒక చిటికెడు సాల్ట్ చాలు. రాగి జావ ఇదిగో ఇలా అయిపోయింది. కొంచెం ఉడకనిస్తే ఆ పిండి అనేది ఉడుకుతుంది. ఈరోజు సొరకాయ మా ఇంట్లో కూర. మీకెళ్ళి ఏమంటారు? ఆనపకాయ అంటారు, సొరకాయ అంటారు, దీని 2 పేర్లు ఉన్నాయి నాకు తెలిసి. మేమైతే సొరకాయ అని అంటాము. లేతకాయ బాగుంది. గంపలు కూడా మార్కెట్లో కొనుక్కొచ్చారు కూరకి. సరే అండి, కొంచెం పాలు అవసరం లేదండి, కొంచెం ఇలా పాలు పోసుకొని. చాలామంది ఎక్కువ మజ్జిగ పోసుకుంటారు, కాకపోతే మనం మజ్జిగ తాగలేము. నేనైతే మజ్జిగ పోసుకొని ఒకసారి చూసేలే కానండి, తాగి ఏమో తాగాలనిపించలేదు. అందుకనే కొంచెం ఒక చుక్క పాలు కూడా అన్నీ పోయలేదు. కొంచెం చెప్పాను కదా కొనుక్కొచ్చిన పాలు కదా, ఆదా చేయాలన్నమాట. అంతేలే, మేము గేదెలు ఉన్నప్పుడు కూడా ఆదానేలండి. చాలా జాగ్రత్తగా పాలు కొలిసి మరీ ఇంట్లో ఉంచేవాళ్ళు. సరే అండి, వీడియో అయితే ఇంతేనండి. బాయ్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా చెప్పాను కదా, నేను చెప్పిన మాట ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ ఉన్నవాళ్ళైతే
మాకు ఛానల్ ఉంది అక్క, చెల్లి అనో ఏదో ఒకటి మెసేజ్ చేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి అక్క అని మా ఛానల్ని సపోర్ట్ చేసి మీ ఛానల్ కూడా మేము సపోర్ట్ చేస్తాము. మనం ఒకరం ఇలా సపోర్ట్ చేసుకోవాలని కోరుకుంటూ నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచిస్తారనుకుంటున్నా. బాయ్. రాగి జావ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే అండి, రాగి జావ అయితే రెడీ అయిపోయింది. బాయ్. రాగి జావ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఉదయాన్నే ఈ ఆయిల్ వస్తువులు, ఇడ్లీలు ఇవన్నీ తినే కంటే, ఇడ్లీ మంచిదేనండి, కాకపోతే ఆయిల్ వస్తువులు దోశలు తినే కంటే ఈ రాగి జావ ఒక చిన్న గ్లాస్ తాగితే చాలు. సరే అండి, బాయ్.